ఆరాధించేదం. దేవాతి దేవుని రండి కీర్తించేదం. రాజాతి రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం. క్రీస్తునాదుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం. క్రీస్తునాదుని హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రములు పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కరోనా ప్రపంచవ్యాప్తంగా దేవుడు సృష్టించిన ఈ మానవ కుటుంబాన్ని ఆందోళనకు భయమునకు గురి చేస్తూ కబలించి వేస్తూ ఉంది. ఒక్కసారి ఆ సృష్టికర్త వాక్కుతో ఈ లోకాన్నంతా కలుగ చేశాడు. వాక్కు మూలముననే సమస్తమును సృష్టించబడను. ఆదియందు వాక్కు ఉండెను. ఆ వాక్కు మూలముననే సమస్త సృష్టి కూడా చేయబడింది. అదే వాక్కు శరీరధారి అయి మన మధ్యన ఇప్పుడు ఈ సమయంలో దివ్యసత్ప్రసాద ప్రభువుగా మన మధ్యన ఉన్నాడు. ఒకసారి ప్రియ సహోదరి సహోదరుడా, తను పుట్టించిన ఈ మానవాళి, తను నిర్మించిన ఈ మానవ కుటుంబం, తను కలలుగన్న ఈ మానవ సమాజం ప్రపంచవ్యాప్తంగా నాశనమైపోతూ ఉంటే ఊరుకుంటాడా? నీ ప్రాణకోటి దేవా, 6 రోజుల పాటు నీ ప్రాణకోటిని సృజించావు కదా. 7వ రోజున నీవు విశ్రాంతి తీసుకుంటూ నేను సృజించినది అంతా బాగుగానే ఉన్నది, చివరికి సృష్టికి అగ్రగామి అయిన ఈ మనిషిని సృష్టించి, ఇదిగో ఈ మనిషి నా పోలిక అన్నావు. అలాంటి నీ పోలిక అయిన ఈ మనిషి అతలాకుతలం అయిపోతూ ఉన్న ఈ సమయంలో నీకొక్కసారి గుర్తు చేస్తున్నామయ్యా ప్రభువా, నీ ప్రాణాన్ని కూడా ఈ మానవాళి కోసం అర్పించావే. ఈ మానవాళి తప్పు చేస్తే, ఈ మానవాళి పాపము చేస్తే కాదనక ఇజ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఈజిప్తుకు వచ్చి ఇదిగో వారిని నడిపించావే అద్భుతాల ద్వారా. ఈరోజు లోక కళ్యాణం కోసం నీ కుమారుణ్ణే క్రీస్తు ప్రభునే పంపించావే.
ఎంత చేసిన నీవు విశ్వాసపాత్రుడమైన దేవుడవు కదా. గుండెలు పగిలిపోతూ ఉన్న ఈ సమయములో, మనసులు కకావికాలమైతూ ఉన్న ఈ సమయములో ప్రభువా నీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు దేవా, నీ చల్లని అమృతమైన హస్తాలను మాపై ఉంచి నీ కరుణను మాపై కురిపించు దేవా. ఓ ప్రభు, నేను మీ అందరికీ ప్రేమ అనే ఆజ్ఞను ఇస్తున్నాను. మరి ప్రభువా, ప్రేమించడానికే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ సమయంలో ప్రభువా, నీ ప్రేమని మాకు దక్కనీయకుండా చేస్తూ ఉన్న ఈ కరోనా మహమ్మారిని మీకు సమర్పిస్తూ ఉన్నాం. యేసయ్యా, మీ పాదాల కింద సమర్పిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఇదిగో మానవాళిని చూడయ్యా, ప్రపంచవ్యాప్తంగా అల్లాడిపోతూ ఉన్నారు. తెలియని శత్రువు, ఆకస్మిక దాడి. ఇదిగో మొట్టమొదట సైతాను ఏ పన్నాగము పన్ని నీ కుమారుని, నీ కుమార్తెను నీకు దూరం చేసిందో, అదే సైతాను ఈ కరోనా మహమ్మారి రూపంలో మమ్మల్ని ప్రభువా విలయతాండవం చేసి నీ నుండి దూరంగా చేస్తుందయ్యా. ఒక్కసారి నిన్ను శరణుగొంటున్నాం ప్రభువా, ఒక్కసారి నీ శరణుగొంటున్నామయ్యా. నీకు మాకు అభయమాన్ని దయచేయి తండ్రి. నీవు మాకు నీ అభయాన్ని దయచేయి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు తండ్రిని పోగొట్టుకొని, తల్లిని పోగొట్టుకొని, అది కూడా కాసేపట్లోనే, కొద్ది క్షణాలలోనే, వాళ్ళ గురించి పట్టించుకునే సమయం లేక, పట్టించుకోలేక బాధపడుతూ ఉన్న వారందరినీ నీకు సమర్పిస్తూ ఉన్నాం దేవా. యేసయ్యా, మమ్మల్ని క్షమించు దేవా. ఈరోజు నీ సన్నిధిలో మోకరించి మేమంతా కూడా మా పాపములను మన్నించమని ప్రాధేయపడుతూ ఉన్నాం. మా తల్లిదండ్రులు, మా తోబుట్టువులు మా మధ్యన ఉన్నప్పుడు మేము పట్టించుకోలేదు. నీవు ఆల్రెడీ చెప్పావు, ఎన్నోసార్లు మమ్మల్ని హెచ్చరించావు. ఇదిగో దొంగ వలె వస్తుంది మరణము అని చెప్పి, ఆకస్మికంగా వస్తుంది. కాబట్టి మీరు అది ఆకస్మికంగా కనుగొనకూడదు, మిమ్మల్ని విస్మయపరచకూడదు. కానీ మేము విస్మయంలో ఉన్నాం, ఎందుకంటే మేము సిద్ధంగా లేం ప్రభువా. వెలుగుపుత్రులుగా మేము జీవించడం లేదు. కాబట్టి మమ్మల్ని క్షమించిన ఆయన. ఈ సమయంలో ప్రియ సహోదరుడా, నీ పాపాన్ని ప్రభువుకు అర్పించు. నీవు చేయాల్సిన మంచిని చేయనప్పుడు ప్రభువుకు అర్పించు. నీవు చేయకూడని చెడును చేస్తూ ఉన్నట్లయితే, పాపపు అలవాట్లలో నీవు మునిగి తేలుతూ ఉన్నట్లయితే, మ్రగుతూ ఉన్నట్లయితే ప్రభువుకి సమర్పించి ఈ సమయం ఆ ప్రభువుని అడుగు, క్షమాపణ అడుగు. ప్రభువా, మమ్మ క్షమించు నాయన. నీవు అవకాశం ఇచ్చావు, కానీ దాన్ని వినియోగం చేసుకోలేదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సేవకులంటి వాళ్ళం మేము. మమ్మల్ని క్షమించు ప్రభు. శక్తి సామర్థ్యాలు ఇచ్చే వాటిని ఉపయోగించుకోలేదు ప్రభు. కానీ మరణం సడన్గా వస్తే ప్రభు, మేము ఎదుర్కోలేకపోతున్న పరిస్థితి నాయన. అవును తండ్రి, మేము శాశ్వత భోజనం కోసం కాక అశాశ్వతమైన విషయాలపై శ్రద్ధ పెట్టి మీకు దూరంగా జీవించినందుకు మమ్మల్ని క్షమించు తండ్రి. ఒకసారి ఆలోచించు సహోదరుడా, నీ జీవితం ఎటువైపు వెళుతుంది? నీ ప్రాధాన్యతలు ఏవి? దేవుని కోసం జీవిస్తున్నావా, లేదా నీ స్వార్థం కోసం, ఈ లోకములో ప్రాధాన్యత లేని విషయాలపై నీ జీవితాన్ని ఖర్చు చేస్తూ ఉన్నావా? ఒకసారి ప్రశ్నించుకో. నిత్య జీవితం అనేది ఒకటి ఉంది. ఒకరోజు నువ్వు మరణించాలి అనేది నువ్వు గుర్తిస్తున్నావా? గుర్తిస్తే ప్రభుని క్షమించమన్నాడు. ప్రభువా, నా జీవితాన్ని మార్చనైనా, నా జీవితాన్ని నీకు అనుగుణంగా జీవించే శక్తిని, శాశ్వత భోజనమైన నిన్ను, నీ లోకాని కోసం, నిత్య జీవితం కోసం నేను అహర్నిశలు ప్రభువా కృషి చేసే శక్తిని నాకు దయచేయి నాయనా. ఆ దృష్టితో నన్ను జీవించే శక్తిని మాకు దయచేయి ప్రభువా. ఇంకా తండ్రి,
మాలో వినయం లేదు నాయన, మాలో డాంబికం ఎంతో ఉన్నది ప్రభువా. ఈ సమయంలో కూడా ప్రభువా మేము గొప్పలు చెప్పుకుంటున్నాం, మేము జీరో అని తెలిసినా కానీ ప్రభువా మేము హీరోలమని అనుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించు నాయన, మా మూర్ఖత్వాన్ని క్షమించు ప్రభువా. ఈ సమయంలో తండ్రి ఎన్నో విషయాలపై మేము దృష్టి పెడుతూ నిన్ను మర్చిపోతున్నాం. చిన్న చిన్న విషయాలలో సాదా జీవితంలో సంతోషము శాంతి ఉంటుందని మర్చిపోతున్నాం. నీ శాంతిని మేము పొందే అనుగ్రహాన్ని దయచేయి నాయన. అయ్యా ప్రభువా, ఈరోజు మాకు భయం చుట్టూ ఉన్నది, ఎందుకంటే మాకు తెలియనిది ఈ శత్రువు, ఇది ఆకస్మికంగా వస్తుంది. అందుకే ప్రభా భయం నాయన, ఎందుకంటే మేము తండ్రి అన్నిటినీ కంట్రోల్ చేయాలని, అన్నిటినీ ఆధిపత్యం చెలాయించాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభా. అయితే మేము నిమిత్త మాత్రులమే, మేము బలహీనులమే, మేము నీ సృష్టి జీవులమే అని మర్చిపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించు నాయన. ఈ సమయంలో మీకు సమర్పిస్తూ మా జ్ఞానాన్ని దయచేయి నాయన. నీవు లోకాన్ని జయించావు, మేము భయపడాల్సిన పని లేదు. నీవు మమ్మల్ని స్నేహితులుగా పిలుచుకున్నావు, అందుకే మేము భయపడకుండా నీవు లోకాన్ని జయించావు కాబట్టి నీతో ఈ మహమ్మారిని జయించే శక్తిని మాకు దయచేయి ప్రభు. శక్తిని దయచేయి నాయన. యేసయ్యా, మాకెందుకయ్యా భయం? మా స్నేహితుడు నీ ఉండగా, అందుకే నీకు సమర్పించుకుంటున్నా. యేసయ్యా, నీకు సమర్పించుకుంటున్నాం. మరొకసారి 91వ కీర్తనని మనము స్మరించుకుందాం, ధ్యానించుకుందాం. ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను నీ వెంట ఉన్నాను. నీవు మరణ పంచులో ఉన్నా కానీ నేను నీ తోడే ఉన్నాను. నీ వెలుగై ఉన్నాను. 1000 మంది నీ దగ్గరికి వచ్చినా కానీ, 10,000 మంది నీ దగ్గరికి వచ్చినా కానీ నేనేమీ చేయలేను. మరొకసారి మాకు అభయాన్ని దయచేయి ప్రభు. వేటకాని ఉరుల నుండి, ఘోర వ్యాధుల నుండి అతడు కాపాడును. ఆయన రెక్కలతో నిన్ను కప్పును,
ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. అసని విశ్వసనీయత నీకు డాలుగాను రక్షణాయుధముగాను ఉండును. ప్రభువే నాదు కోట, నా ఆశ్రయ దుర్గము, నన్ను కాపాడువాడు ఎన్నడు కునుకడు నిద్రించడు. ప్రభువే నాదు కోట, నా ఆశ్రయ దుర్గము, నీవు రేయి కలుగు అపాయములకును పగటి పూట తగులు బాణములకును వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటు రోగములకును మిట్ట మధ్యాహ్నము హాని చేయువారికి భయపడనక్కరలేదు. ప్రభువే నాకు కోట, నా ఆశ్రయ దుర్గము, నన్ను కాపాడువాడు ఎన్నడు కునుకడు నిద్రించడు. ప్రభువు మన ఆశ్రయదుర్గం, మనల్ని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. అంటు రోగములు మనల్ని ఏమీ చేయలేవు. ఈ సమయంలో లోకమును దేవుడు గెలిచాడు, జయించాడు. అందుకే ఆయన యందు విశ్వాసంతో మరొకసారి మన చుట్టూ ఉన్న పరిస్థితులని చక్కబెట్టమని ప్రార్థన చేద్దాం. మీరు అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా? పవిత్రాత్మను సైతం నేను ఇస్తాను కదా, మీకు ఆ విశ్వాసం ఉంటుందా అని అడుగుతున్నాడు. అందుకే ఈ సమయంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రభువుకు సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా ఈరోజు కరోనాతో చనిపోయిన వారందరినీ సమర్పించుదాం. ఎన్నో గుండెలు పగిలిపోయాయి, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. కొన్నిసార్లు ఆ కుటుంబానికి ఆదరు వారు మాత్రమే, చిన్న వయసులో కూడా చనిపోయారు. అలాంటి వారి కుటుంబాలన్నింటినీ ప్రభువుకు సమర్పించుదాం. ప్రభువా, చనిపోయిన ఈ ఆత్మలకు సమాధానం దయచేయి నాయన. చనిపోయిన కుటుంబాలకు ప్రభువా, ఆ కుటుంబాలలో మిగిలి ఉన్న వారికి ఓదార్పును దయచేయి నాయన. తీరు తెన్నును దయచేయి ప్రభువా. ఈ సమయంలో కూడా నీవు అండగా ఉన్నావని వారికి ప్రభువా ఆవిష్కరించు నాయన. తెలియచేయి తండ్రి, నీ ప్రేమను వారిపై కురిపించు తండ్రి. ఇంకా ప్రభువా, ఈ మరణముతో తండ్రి కుదేలై ఎందుకు మాకే జరగాలి, ఎందుకు మా ఇంట్లోనే జరిగింది, ఎందుకు మా అమ్మ మా నాన్నే బలైపోయారు అని అనుకునే వారందరి హృదయాలలో ప్రభువా చీకటిని తీసివేసి వెలుగుని ప్రకాశింప చేయి తండ్రి. ఈ లోకంలో మేమంతా కూడా ఒకసారి ఈ లోకాన్ని విడిచిపెట్టి రావాల్సిందే ప్రభువా. నిత్య జీవితం కోసం మేము, శాశ్వత భోజనం కోసం మేము ఆరాటపడే బిడ్డలుగా మమ్మల్ని మలచము నాయన. ఈ సమయంలో ప్రభువా, ఈ సమయంలో తండ్రి ఎవరైతే కరోనాతో బాధపడుతూ ఉన్నారో, పోరాడుతూ ఉన్నారో వారందరి జీవితాలలోనికి రా ప్రభువా. ఓ దివ్య సత్ప్రసాద ప్రభువా,
నీ చల్లని హస్తాన్ని ప్రపంచమంతటా చాచు నాయన. ఇదిగో సర్వశక్తిమంతుడా, సార్వభౌముడా, నీ సృష్టి విలవిలలాడిపోతూ ఉంది నాయన. నీవే సృష్టి కోసమైతే నీ ప్రాణాలు ఇచ్చావో, నీ రక్తాన్ని చిందించావు, నీ రక్తాన్ని ప్రోక్షించి ప్రభువా ఆ బిడ్డలపై తండ్రి కరుణించిన ఆయన కరోనా వైరస్ను తీసివేసి స్వస్థతను దయచేయమని అడుగుతూ ఉన్నాం యేసయ్యా. ఈ సమయంలో యేసునాథ అనేక మందికి స్వస్థతను దయచేయను ఆయన. ఇదిగో తండ్రి, హాస్పిటల్లో ఉన్న వారికి, వెంటిలేటర్స్ పై ఉన్న వారికి, ఆక్సిజన్ తీసుకుంటున్న వారికి, వైద్యం చేయించబడుతున్న వారిని, ఇదిగో ప్రభు ఇంటి దగ్గర ఉండి వైద్యము అందుకుంటున్న వారందరినీ ప్రభు వారి హృదయాలలో ప్రభు అరికాల నుంచి నడనెత్తి వరకు ప్రతి అవయవాన్ని తాకుము నాయన, స్వస్థపరచుము తండ్రి. యేసయ్యా, నీ రక్తాన్ని బిడలపై కురిపించు నాయన. ఇదిగో ప్రభు నీవు చిందించిన రక్తాన్ని ప్రభు, ఆ రక్త ఫలాన్ని ప్రభు ఈ బిడ్డలకి ఈ సమయంలో యేసు నామమును దయచేయి తండ్రి. పవిత్రాత్మదేవ వీరిపై దిగిరా నాయన. ఇదిగో ఎంతోమంది ప్రభువ ఆవేదనతో అరుస్తున్నారు నాయన, నీ కోసం ఆక్రందన చేస్తున్నారయ్యా. ఒకసారి మా మొరను ఆలకించు నాయన. ఈ ప్రపంచవ్యాప్తంగా మా రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలలో ఇదిగో ఈ దివ్యవాణి ఎంతవరకు వెళుతూ ఉందో అంతవరకు ఈ దివ్యవాణి ఎవరైతే చూస్తున్నారో, వారి ద్వారా ఎవరైతే చెప్పబడుతూ ఉన్నారో వారందరినీ తాకుము యేసయ్యా. యేసయ్యా, నీ స్పర్శతో తాకు నాయన. దివ్య సప్రసాద ప్రభువా, ఈ అంటువ్యాధిని, ఈ మహమ్మారిని ఒక్కసారి ప్రభు యేసు నామమున తండ్రి, యేసు నామమున ప్రభువా, యేసు నామమున ప్రభువా దీన్ని తొలగించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో యేసయ్యా, ఈ సమయంలో ఈ బిడ్డలందరూ లేచి నిలబడే శక్తిని దయచేయను ఆయన. ఈ బిడ్డలందరికీ ప్రభువా మీరిచ్చిన ఔషధము, మీరిచ్చిన మందులు, చేసిన వైద్యము ప్రభువా ఇదిగో నన్ను ఫలించి నాయన స్వస్థతతో శక్తితో నిలబడే బిడ్డలుగా దీవించు నాయన. యేసయ్యా, నీవు డాక్టర్లను ఏర్పాటు చేసుకున్నావు. ఎందుకంటే ప్రభువా నీ జీవాన్ని వారికి ఇవ్వాలని, నీ బిడ్డలకు ఇవ్వాలని, వారి ద్వారా ప్రభువా ఇదిగో యేసు నామమున ప్రతి డాక్టర్ని కూడా పరమ వైద్యుడిగా ప్రభువా తీర్చిదిద్ది నాయన. వారి చేయి చలువతో ప్రభువా, వారి అంకిత భావముతో నాయన, వారి ప్రేమతో ప్రభువా ప్రతి హృదయాన్ని కదిలించి ప్రతి మనిషిని, ప్రతి రోగిని ప్రభువా స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాము నాయన. యేసయ్యా, ఎంతో మంది బిడ్డలు నాయన ఆసుపత్రుల్లో బెడ్స్ లేక, స్థలం లేక బాధలు పడుతూ ఉన్నారు ప్రభా. ఈ సమయంలో ప్రభా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్ని ఆశీర్వదించిన ఆయన. వాటన్నిటి నుంచి ప్రభా మీ బిడ్డలు లేవనెత్తి ప్రభా ఇంటికి వెళ్ళే శక్తిని, సహాయమును దయచేయమని ప్రభా. యేసయ్యా, ఈ సమయంలో ప్రభా ఇంకా భయముతో ఉన్న వారందరినీ భయం నుండి తొలగించిన ఆయన, భయమును తీసివేయి ప్రభా. అన్నీ కూడా నీ ఆధీనంలో ఉన్నవని నమ్ముతున్నాం యేసయ్యా. నీకు సమర్పిస్తూ ఉన్నాం మా జీవితాలని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఎన్నో కుటుంబాలు ప్రభా, కుటుంబాలుగా కరోనా బారిన పడిన ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం యేసయ్యా. ఏ బిడ్డైనా మోకాళ్ళ మీద నిలబడి ఈ సమయంలో నిన్ను ఆరాధిస్తూ సత్ప్రసాద ప్రభువా నిన్ను అర్థిస్తూ నిన్ను ప్రార్థిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా తాకుమునైనా స్వస్థపరచునని. ఏ బిడ్డ అయితే వారి తోబుట్టువుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏ బిడ్డ అయితే వారికి తెలిసిన వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరినీ స్పర్శతో ప్రభు, నీ స్పర్శతో నాయన, నీ శక్తితో, నీ బలముతో వారిని స్వస్థపరచునైనా. ఆనాడు 4 బిడ్డలు ఇదిగో పక్షవాత రోగి నీ దగ్గరకు తీసుకువచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని చూసి స్వస్థపరిచావే, అదేవిధంగా యేసయ్యా అడుగుతూ ఉన్నాం యేసయ్యా. పొద్దున నుండి ప్రభా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాస ప్రార్థనలతో ఉండిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించు నాయన. నీ దివ్యవాణి ద్వారా ఈ ముగింపు ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని స్పర్శించు నాయన. ఇదిగో యేసయ్యా, ప్రతి ఒక్కరిని దీవించు నాయన. రాబోయే దినాలలో ప్రభు ఇంకా తండ్రి కరోనా సోకని వారందరినీ కూడా భద్రపరచుము నాయన. ఇదిగో యేసయ్యా, ఇప్పుడు మేము 2వ వేవ్లో ఉన్నామని చెప్తూ ఉన్నారు. దీనికి శక్తిని తీసివేయి నాయన. ఈ కరోనా వైరస్ శక్తిని తీసివేసి మాలో శక్తిని అధిగమింపజేసి ప్రభువా సృష్టికర్తవు నీవయ్యా, మేము జీవించాల్సి ఉండగా మరణించటేమి ప్రభువా. అందుకే అడుగుతున్నాం యేసయ్యా, ఈ నామమున ప్రభు, యేసు నామమున తండ్రి ఇదిగో మీరు మా కోసం రక్తం చిందించారు, మీరు మా కోసం ప్రాణాన్ని అర్పించారు.
మేము జీవించాల్సి ఉండగా ప్రభా మరణించుట మీకు ఇష్టం లేదు నాయన. అందుకే యేసు నామమున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచు తండ్రి, భద్రపరచము యేసయ్యా. ఈ సమయంలో ప్రభువా మరి మెడిసిన్స్ ప్రభువా, మందులకి శక్తినివ్వు నాయన, వ్యాక్సిన్స్కి శక్తినివ్వు నాయన, హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేటట్లుగా మా భారతదేశంలో ఎంతోమంది బిడ్డలు ప్రభు, ప్రపంచవ్యాప్తంగా వారందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మా పాలకుల కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి కాపరి యేసయ్యా, ఓ మంచి కాపరి, నీ గొర్రెలని ప్రభువా నీ మెడ మీద ఎక్కించుకొని, నీ భుజాల మీద ఎక్కించుకొని వెళతానన్నావు ప్రభా. వాడి కోసం నా ప్రాణం దారి. కానీ ప్రభు మా నాయకుల్ని ఆశీర్వదించు నాయన. వారిలో ప్రభువా ప్రజల మీద ప్రేమ ఉండి ప్రభువా, ఇదిగో ప్రభువా ఇది పెద్ద విషయం కాదు నాయన, అందరూ పట్టించుకుంటే ఇది పెద్ద విషయం కాదన్న సంగతి వారికి తెలుసు నాయన. వారిలో ప్రేమను కలిగించి మా నాయకులందరినీ నడిపించమని, వారు చేయాల్సిన మంచిని చేసే శక్తిని, సహాయాన్ని, మంచి మనస్సును దయచేయమని అడుగుతూ ఉన్నాం యేసయ్యా. ఈ సమయంలో ప్రభువా అనేక మంది హెల్త్ వర్కర్స్ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. డాక్టర్లు, నర్సులు, బెడ్ సైడ్ నర్సులు, అదేవిధంగా వాలంటీర్సు, అదేవిధంగా అంబులెన్స్ పీపుల్, ఇంకా ఎంతోమంది ప్రభువా వారందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా వారిని తాకుము నాయన. వారు అంకితమై ప్రభువా, వారు తండ్రి నీ స్పర్శన ప్రభువా, వారు తండ్రి ఇదిగో ప్రభువా బాధపడుతూ ఉన్న వారందరినీ ప్రేమతో, ఆప్యాయతతో ప్రభువా సేవలు అందించే భాగ్యం దయచేయమని, ఈ సమయంలో ప్రభువా వారిని కూడా రక్షించమని, ఈ కరోనా మహమ్మారి నుండి వారిని రక్షించమని, నీ పనిలో ఉండగా వారందరినీ కాపుదల ఖాయమని అడుగుతూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభువా అంతర్జాతీయ సహకారాన్ని ప్రతి ఒక్కరికి అందించలాగా అడుగుతూ ఉన్నాం ప్రభా. భారతదేశానికి కావలసిన మందులను తీసుకురండి ప్రభా, ఆక్సిజన్ తీసుకురండి ప్రభా. అదేవిధంగా ప్రభా ఇంకా పేద దేశాలన్నిటికీ కూడా అందరూ కూడా ప్రభా, శ్రీ సభ కూడా తండ్రి ప్రభా కార్యోన్ముఖులమై మా వంతు మేము చేసే శక్తిని దయచేయండి ఆయన. ఈ సమయంలో ప్రభా వలస కార్మికుల్ని ఆదుకోండి ప్రభా. అదేవిధంగా తండ్రి మా ఆర్థిక పరిస్థితులను కూడా మీరు తండ్రి చక్కదిద్దండి ఆయన. అదేవిధంగా ప్రభువా ఈ సమయంలో ప్రభువా ఇంకా అనేక మంది కరోనా కాకుండా ఇంకా అనేక వ్యాధులతో బాధపడుతూ ఉన్న వారందరినీ మీకు సమర్పిస్తున్నాం. వారిని కూడా ఆశీర్వదించు ప్రభా. ఈ సమయంలో నాయన వారికి సేవలు అందించలేని పరిస్థితి ప్రభా, అందుకని మా అందరిని క్షేమంగా ఉంచునాయన. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరికీ శక్తిని దయచేయనాయన. ఈ సమయంలో ప్రభువా ఇదిగో తండ్రి ప్రతి ప్రభుత్వం ప్రభా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా ప్రభా కావలసిన సామాగ్రిని, కావలసిన వసతులను, వనరులను సమకూర్చుకునే శక్తిని, ఉదారంగా డబ్బు ఖర్చు పెట్టిన శక్తిని దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మేమందరం కూడా వ్యక్తిగత బాధ్యతతోటి మేము ప్రవర్తించే క్రమశిక్షణను మాకు దయచేయండి ఆయన. మాస్క్ వేసుకునే శక్తిని దయచేయండి ఆయన. సోషల్ డిస్టెన్సింగ్తో ముందుకు వెళ్ళే శక్తిని దయచేయండి ఆయన. ఇతరులని ఇబ్బంది పెట్టకుండా, ఇతరులని ప్రభా ప్రమాదానికి గురి చేయకుండా ఉండే శక్తిని మాకు దయచేయండి ఆయన. ఈ సమయంలో ప్రభా ఎవరైతే మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో వారందరిని దీవించండి. ఈరోజు ప్రార్థనలు అర్పించిన వారందరిని ఆశీర్వదించండి యేసయ్యా. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరము కూడా ప్రభా మేము చేయాల్సింది చేసే శక్తిని మాకు దయచేయండి ఆయన. ఈ సమయంలో ప్రభా మేమందరము తండ్రి నిజ దేవుడమైన నిన్ను కీర్తించి, నిన్ను ప్రభా పొగడి నాయన తండ్రి నిన్ను ఆశీర్వదించలాగిన మమ్మందరిని దీవించమని ప్రభా మీ తల్లిని మాకు తల్లిగా దయచేశావు. ఈ సమయంలో ప్రభా మరియ తల్లి ద్వారా మీరు మాకు అనుగ్రహాలను కురిపించాలని ఆశపడుతూ ఉన్నారు ప్రభా. ఆమె అనేక అంటువ్యాధుల నుండి ఈ లోక మానవాళిని కాపాడింది ప్రభా. ఆమె అనుగ్రహాలు కూడా మాకుండే అనుగ్రహాన్ని దయచేయండి ప్రభా. పునీతుల సహాయాన్ని మాకు అందించండి. ఈ శ్రీ సభలో ప్రభా ప్రతి ఒక్కరము ఒకరి కోసం ఒకరము తండ్రి జీవించే శక్తిని మాకు దయచేయమని ఈ సమయంలో ప్రభువా, ఓ యేసు ప్రభువా, ఓ దివ్య సత్ప్రసాద ప్రభువా, ఒక్కసారి నాయన నీ సృష్టిపై నీ కరుణా కటాక్షాన్ని వీక్షించు నాయన. పునీత జోజప్ప గారా ఈ సంవత్సరంలో నీవే ప్రభునైతే సాకావు ఆ తండ్రిని అడుగు నాయన. అడిగి ఇదిగో మాకు కూడా పోషణ దయచేయమని, రక్షణ దయచేయమని, కవచంగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని అందరిని కూడా దీవించమని
ఈ దేవుని యొక్క అనుగ్రహం మాకు కవచంగా ఉండేలాగున మీరు మమ్మల్ని ప్రార్థించమని అడుగుతూ ఉన్నాం ఈ సమయంలో. యేసయ్య, ఇంకా ఎవరైతే బిడలారా మీ మనవుల్ని ప్రభువుకి సమర్పించుకోండి. ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయండి. ప్రభు ఈరోజు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు, మీకు స్వస్థతను దయచేయబోతున్నాడు, మీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయబోతున్నాడు. అందుకని విశ్వాసంతో సిద్ధముకండి, విశ్వాసంతో ప్రార్థించండి. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రాక్షక జేసునాదు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుచు. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితేరి, ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకనుగ్రహించండి. ఆమేన్. ఎక్కడేది?
అతి పూజ్యుడవు దేవుడేపుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మనమందును వేం చేసి ఉండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంక్తో స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరోపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ శిష్టుల యందును వేం చేసి ఉండు దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపి గారి తలంపు నెరవేరినట్లుగా ఒకరిలో జపమంగళ వాద్యపుత్రిత స్తోత్రం వేడుకొందము గాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవ ప్రసాదము చేతానని మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, శీలడు ఆశీర్దింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్దింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. జననీవో మరియా, చల్లని మాతవమా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీవో మరియా, చల్లని మాతవమా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురము నీ ప్రేమ, ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీవో మరియా, చల్లని మాతవమా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా, మా తోడుగా నిలువుమమ్మా. ప్రియులారా, ఈ కరుణా యుద్ధంలో మీతో ఎల్లప్పుడూ దివ్యవాణి ఉంటుంది. ప్రార్థన చేస్తూ మరి ఆధ్యాత్మిక
సహాయాన్ని, ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ మరి ప్రతిరోజు కూడా మరియమాతను ప్రార్థిస్తూ 5:30 గంటలకి ప్రత్యేకంగా కరోనా మహమ్మారిని జయించడానికి దేవుని శక్తి కొరకు, మరియమాత విడుదల కొరకు ప్రతిరోజు 5:30 గంటలకి ప్రత్యేక జపమాల ఉంది. దాన్ని సమర్పించేవారు ముందుగానే సంప్రదించండి. ఆ తర్వాత 6 గంటలకి దివ్యబలి పూజ ఉంటుంది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి ఇప్పటి వరకు 8 దాటింది. మంచిది, నెమ్మదిగా ఉండండి. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, మనకేం కాదు. మరణం కూడా మనల్ని ఏం చేయలేదు. మరణం వచ్చినా దేవునితో కలిసి మనం ఉంటాం కాబట్టి ఆ భయం దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి ఆయన పిలుపుని ఆలకించి మనం ముందుకు వెళదాం. మరి 14వ తేదీన, ఈ నెల మే 14వ తేదీన ప్రత్యేకించి పోపు గారు ఈ నెలంతా కూడా 30 రోజుల పాటు 31 చోట్ల 30 చోట్ల వాటికన్ కాకుండా మరి ఎక్కడైతే ప్రత్యేక మరియమాత ఆలయాలు, బజిలికాస్ అక్కడ అద్భుతాలు జరిగాయో అక్కడ మరియమాత వేడుదల కోసం ప్రతిరోజు కూడా ఒక దేశంలో ఏర్పాటు చేశారు. మన దేశంలో వేళాంకని మాత, నాగపట్టణం ఆరోగ్యమాతను వేడుదల చేయాలని ప్రపంచవ్యాప్తంగా పిలుపునిచ్చారు 14వ తేదీ. కాబట్టి ఆ రోజు 5:30 గంటలకి యథావిధిగా మన జపమాల ఉంటుంది. ఆరోగ్యం కోసం ఎక్కువ మంది ప్రార్థన చేయండి, సమర్పించుకోండి. అట్లాగానే వారు ఇచ్చిన ప్రార్థన కూడా దాంట్లో పొందుపరచడం ఉంటుంది 5:30 గంటలే. తర్వాత రాత్రి 9:30 గంటలకి అక్కడ నుంచి వేళాంగణి నుంచి లైవ్ టెలికాస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఇది గమనించండి. తర్వాత ఈ కరోనా ఉన్నంతకాలం కూడా సహాయంగా ఉండాలని చెప్పేసి 9 గంటల పూజ కూడా మనం పరిచయం చేశాం. ఈ సమయంలో మేమందరినీ ఒకటే నేను వేడుకునేది, ఇప్పటికీ దేవుడి దయ వల్ల మీ సహాయంతో ముందుకు నడుస్తూ ఉంది. రాబోయే దినాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత భాగమై 2 చేపలు 5 రొట్టెలు, అది మీ ఇష్టం, ఎంతైనా కావచ్చు, కానీ భాగస్వాములు కలమని మిమ్మందరినీ ప్రభు పేరిట ఆహ్వానిస్తూ మిమ్మందరినీ దేవుడు దీవించునుగాక.